ఆత్మీయ సోదరీ సోదరులారా, మీకందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు సంక్రాంతి, శుభక్రాంతి. క్రాంతి అదొక శుభపరంపర. క్రాంతి రకరకాల కాంతులు, దివ్యమైన ఉజ్వల కాంతులు ప్రపంచమంతటా వ్యాపించి అందరూ సుఖశాంతులతో, సంతోషాలతో, ధనధాన్య సమృద్ధితో లోకంలో సంచరించేటువంటి అందమైనటువంటి ఈరోజు ఇదే సంక్రాంతి దినం. ఈ కార్యక్రమంలో మనమందరం పాల్గొని సంక్రాంతి యొక్క గొప్పదనాన్ని, మహాత్మ్యాన్ని తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. అందుకు ఆహ్వానిస్తున్నాను. సంక్రాంతిని ఆహ్వానించి మనం ఎంతో ఆనందిస్తున్నామే. మరి సంక్రాంతికి కారణమైనటువంటి దేవుడు, ఆ పురుషుడు కనుక వచ్చినట్లయితే ఇంకా ఎంత ఆనందించాల్సి ఉంటుంది. అదే ఈ సందర్భం. ఎవరండి ఆ సంక్రాంతి దేవుడు? ఎవరు ఆ సంక్రాంతి పురుషుడు అని అనుకుంటున్నారా? ఎవరో కాదు, సూర్యుడే. ఇది ఒక ఆరాధనకు సంబంధించినటువంటి విషయంగా భావించినట్లయితే ఇంకొక రకంగా కూడా ఆలోచించాలి. చాలామంది సూర్యుడిని తమ ప్రత్యక్ష దైవంగా భావిస్తారు. ఏ రోజైతే సూర్యుడు కనబడడో, మబ్బులు గమ్మటం వల్ల కానీ, వర్షాలు రావటం వల్ల కానీ సూర్యుడు కనబడకపోతే ఆ సూర్యుడిని కనపడనందువలన వాళ్ళు భోజనం చేయరు. ఏ రోజైతే సూర్యుడు కనబడడో ఆ రోజుని దుర్దినంగా భావిస్తారు వాళ్ళు. వారికి అంత భక్తి ఉంటుంది సూర్యుడి మీద. కాబట్టి సూర్యారాధన అనేటువంటిది మన యొక్క సనాతన ధర్మంలో, సనాతన ధర్మ ఆచారంలో చాలా ముఖ్యమైనదిగా కూడా భావిస్తున్నాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటిది సంక్రాంతి అనేటువంటి పండుగ. సంక్రాంతి అంటే ఏమిటి అంటే ఒక చోటికి వచ్చి కూర్చోవటం, అంటే ఒక చోటికి రావటం, ప్రవేశించటం, అక్కడ ఉండటం. ఏంటండి, సూర్యుడు ఎప్పుడు ఆకాశంలోనే ఉంటున్నాడు కదా, మరలా రావటం ఏమిటి అని అనుకోవచ్చు. జాగ్రత్తగా గమనించండి సూర్యోదయాన్ని, మీకు ఒక్క విషయం తెలుస్తుంది. మనకు సంవత్సరంలో ఉత్తరాయణము, దక్షిణాయనము అని రెండు ఉన్నాయి. సూర్యుడు జ్యోతిషం ప్రకారం మకర రాశిలోకి వచ్చినప్పుడు ఉత్తరాయణం మొదలవుతుంది. అదే సూర్యుడు కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడు అది దక్షిణాయనం అవుతుంది. మరి ఏమిటి ఉత్తరాయణానికి దక్షిణాయనానికి తేడా ఏమిటి? ఇక్కడే మనం జాగ్రత్తగా చూసి గమనించాల్సిన విషయం ఉంది. రేపు ఎట్లాగో సంక్రాంతి రాబోతున్నది. సంక్రాంతి ఉదయం నుంచి మరలా 6 నెలల వరకు రోజు సూర్యుడిని సూర్యోదయం అవుతూ ఉండగా పరిశీలించండి. సూర్యుడు 15 సెకండ్లకు ఒకసారి అన్నట్లుగా రోజుకు 15 సెకండ్లకి కొంచెంగా ఈ 6 నెలల కాంతిని, 6 నెలల వ్యవధిని పంచుకొని ఉత్తరం నుంచి దక్షిణం వైపు జరుగుతూ వస్తాడు. జూలై 15 వచ్చేటప్పటికి దక్షిణం వైపు వచ్చేసాడు, కొంచెంగా జరుపుకుంటూ. ఇది ఎవరికి కనిపిస్తుంది అంటే పల్లెటూళ్ళలో ఉండి సూర్యోదయాన్ని కరెక్ట్గా సూర్యోదయ సమయం ప్రకారం చూసేటువంటి వాళ్ళకి ఈ మార్పు కనిపిస్తుంది అన్నమాట. అంటే ఏమిటి, సూర్యుడు మకర రాశిలోకి వచ్చినప్పుడు ఉత్తర ధ్రువం వైపు ఉంటాడు, కర్కటక రాశి వచ్చినప్పుడు దక్షిణ ధ్రువం వైపు ఉంటాడు. ఈ మకరంలో ప్రవేశించినప్పుడు వచ్చేదాన్ని మకర సంక్రాంతి అంటారు. ఈ మకర సంక్రాంతిని గురించి ఈరోజు మనం వివరంగా ముచ్చటించుకోబోతున్నాం. అన్ని పండుగలు ఏదో ఒక కథనో, ఒక నమ్మకాన్నో, ఏదో జరిగినటువంటి ఒక అవతారమూర్తులు చేసినటువంటి మంచి పనినో నిమిత్తం చేసుకుని ఆ పండుగను జరుపుకుంటాం. ఇది అట్లా కాదు. కేవలం ప్రత్యక్షంగా జరుగుతున్నటువంటి సూర్యుడి యొక్క గమనాన్ని ఆధారం చేసుకుని జరుగుతుంది ఈ పండుగ. ఇటువంటి పండుగ ప్రపంచంలో ఎక్కడా లేదు. అంటే ఈ రకమైనటువంటి భౌతికమైనటువంటి కారణాలు నిమిత్తంగా పెట్టుకుని జరుపుకునే పండుగ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇది సంక్రాంతిలోనే, మన భారతదేశంలోనే ఉన్నదన్నమాట. వీటికి పౌరాణిక గాథలు కూడా కొంత వివరణ ఇస్తాయి. ఒకసారి బలిచక్రవర్తి అని ఒక రాక్షసరాజు గారు అన్ని లోకాల్ని జయించేశాట. జయించినప్పుడు ఆ ఇంద్రుడు వెళ్ళి విష్ణుమూర్తిని కోరాడు, అయ్యా ఆయన లోకాలన్నీ జయించేశాడు,
నాకు పదవి పోయింది, ఎట్లయినా నా పదవి నాకే ఇప్పించవలసింది అని అడిగితే ఆ విష్ణువు వామనుడుగా వచ్చి, వామనుడు అంటే చిన్న బ్రహ్మచారిలాగా వచ్చి కూర్చున్నాడు. ఎక్కడ? బలిచక్రవర్తి దగ్గరికి వచ్చాడు. బలిచక్రవర్తి అప్పుడు యాగం చేస్తున్నాడు. ఆ యాగశాలకు వచ్చినప్పుడు ఈ బ్రహ్మచారిని చూసి ఆ బలిచక్రవర్తి, నాయనా నీకేమి కావాలి, ఏం కోరుకుంటావు అంటే, నాకు 3 అడుగుల నేల ఇవ్వండి అన్నాడు. సరే, ఆయన 3 అడుగుల నేల ఇవ్వడం జరిగిపోయింది. దాని ప్రకారంగా ఆ బలిచక్రవర్తిని విష్ణుమూర్తి పాతాళానికి దూసేశాడు. ఆ పాతాళానికి దూసినప్పుడు బలిచక్రవర్తి ఏ మాత్రం కూడా చింతించలేదు. తాను అనుకున్నాడు, విష్ణుమూర్తి అంతటి వాడు నా దగ్గరకు వచ్చి చెయ్యి దాచి దానం అడిగాడు, నాకు అదే చాలు, గొప్పవాడు అదే నాకు గొప్పతనాన్ని ఇస్తున్నది, అదే నాకు మహిమనిచ్చింది అనుకున్నాడు. సంతృప్తిగా ఆయన పాతాళంలోకి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే అందరు అనుకున్నారు, రాక్షసులు, మన రాజుగారు ఈ విధంగా తెలివి తక్కువ పని చేస్తున్నాడే, మనం అందరం ఏమైపోవాలి, ఈ దేవతలందరూ వచ్చి మనల్ని చంపేస్తారు కదా, అన్యాయంగా తాను తన రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నాడు కదా బలిచక్రవర్తి అనుకున్నారు. ఈ రాక్షస రాజు అయినటువంటి శుక్రాచార్యుడు ఇంకా ఏమనుకున్నాడు, మా శిష్యుడు ఇంత తెలివి తక్కువ పని చేస్తాడా అని నేను అనుకోలేదే అని శుక్రాచార్యుడు కూడా చింతించాడు. అటువంటి సమయంలో మహావిష్ణువు బలిచక్రవర్తిని చూసి, నాయనా బలి, ఏదన్నా వరం కోరుకో అన్నాడు. ఏమీ లేదు స్వామి, మీరు చెప్పినట్లుగా నేను పాతాళలోకం వెళ్ళిపోతున్నాను, సపరివారంగా వెళ్ళిపోతున్నాను, భూమి మీద ఎవరూ ఉండం. కానీ మీ ఇంద్రుడు ఉన్నాడే, మీ ఇంద్రుడితో వచ్చింది నాకు బాధ. ఏమిటి? ఊరికే ఉన్నా మా మీదకి వచ్చి యుద్ధం చేస్తాడు, పాతాళలోకంలో అయినా ఉండనిస్తాడో ఉండనివ్వడో అని సందేహాన్ని వెలిపుచ్చాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏమన్నట్ట అంటే, నాయనా బలిచక్రవర్తి, నీ యొక్క ఔదార్యం చాలా గొప్పది, నువ్వు మాట మీద నిలబడ్డావు, అందువల్ల నేను నీకు రక్షణగా నీ పాతాళలోకంలో నీ ఇంట్లో చుట్టూ నీ పరివారములందరూ నివసించేటువంటి భవనాల చుట్టూ నా చక్రాయుధం పట్టి చుట్టూ తిరుగుతూ కాపలా కాస్తాను, నీకు ఎవ్వరి వల్ల ఇబ్బంది కలగదు అని వరం ఇచ్చాట. ఈ వరం ఇచ్చిన రోజు ఏ రోజు? మకర సంక్రాంతి నాడే. మకర సంక్రాంతి నాడు దాన ధర్మాలు చేయాలి అంటారు కదా. బలిచక్రవర్తి గారు దానం చేశాడు, విష్ణుమూర్తిని కాపలాదారునిగా పెట్టుకోగలిగాడు. ఇదొక కథ. ఇంకొక కథ ఉంది. సూర్యుడికి 2 భార్యలు ఉండేవాళ్ళు. శనైశ్చరుడు ఒక భార్య కొడుకు, ఇంకొక భార్య కొడుకు యముడు. శనైశ్చరుడి యొక్క తల్లి పేరు ఛాయ. సూర్యుడు ఛాయను శనిని చులకనగా చుట్టం మొదలుపెట్టాట. యముడిని గౌరవంగా చూస్తున్నాడు. అందుకని కోపం వచ్చి శని సూర్యుడిని శపించాడు. నువ్వు కుష్ఠరోగి అయిపోవుదుగా కానీ సూర్యుడికి శాపం ఇచ్చాడు శని. ఎవరు శాపం ఇచ్చినా బలంగానే ఉంటుంది. అందులో శని పలికాడంటే మామూలు మాటలా. సూర్యుడికి కుష్ఠరోగం వచ్చింది. యముడు తన యొక్క తపస్సుతో సూర్యుడి యొక్క కుష్ఠరోగాన్ని పోగొట్టాడు. సూర్యుడు మళ్ళా స్వస్థత చేకూరి ఆరోగ్యవంతుడై శని మీద తన కోపం తీర్చుకోవాలి అనుకుని శనైశ్వరుని యొక్క గృహము కుంభరాశిని కాల్చివేశాడు. ఆ కుంభరాశిని కాల్చివేసిన తర్వాత శనికి బుద్ధి కలిగింది. అయ్యా సూర్యదేవ నమస్కారం, నన్ను మన్నించు అన్నాడు. మన్నించు అంటే ఎట్లా కుదురుతుంది? పూజ చేయాలి కదా. ఏమున్నాయి పూజించడానికి? ఏవో కొన్ని నువ్వులు పడి ఉన్నాయి. ఆ నువ్వులతో సూర్యుడిని పూజించాడు శని. దాంతో శనైశ్వరుడి మీద కోపము పోయి సూర్యుడికి దయ కలిగి శనైశ్వరుడికి మకరంతో పాటు కుంభము అనే రాశిని కూడా ఇల్లుగా ఇచ్చాడు. అందుకనే జ్యోతిష్కులు చెబుతారు, శనైశ్వరుడికి కుంభరాశి మకర రాశి ఈ 2 కూడా స్వస్థానాలు అని. ఈ జరగటం కూడా సంక్రాంతి పండుగ నాడే జరిగింది. ఇట్లా ఎన్నో కారణాలు ఉన్నాయి సంక్రాంతి పండుగ నాడు. ఈ విధంగా జరుపుకునేటువంటి పండుగల్లో ఒక రకంగా చూసినట్లయితే సూర్యుని యొక్క మహిమ తెలియటమే కాకుండా సూర్యుడి యొక్క గొప్పతనం, సూర్యుడి యొక్క దయతో ఎవరు ఏ విధంగా బాగుపడతారు అనేటువంటి విషయం కూడా తెలుస్తుంది.
పితృదేవతలు ఉంటారు. పితృదేవతలు అంటే మన యొక్క పూర్వులు. ఈ పూర్వులందరికీ పిండ ప్రదానాలు చేయటం, గుమ్మడికాయలు దానం చేయటం వల్ల కూడా మన పితృదేవతలందరూ తరించి పుణ్యలోకానికి పోతారు అని ధర్మసింధు మొదలైనటువంటి గ్రంథాలు చెప్పాయి. అందువల్ల సంక్రాంతి రోజున ఈ ఈ సూర్యుడికి అర్ఘ్యప్రదానాలు ఇస్తూ, పిండ ప్రదానాలు, తిల తర్పణాలు అంటే నువ్వుల నీళ్ళతో తర్పణాలు ఇస్తూ ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఇది ఇలా ఉంటే వైష్ణవ సంప్రదాయంలో ఈ పండుగను గోదా రంగమన్నారుల యొక్క కళ్యాణంతో ఈ సంక్రాంతి పండుగను చేసుకుని ఎంతో భక్తితో, సంతోషంతో తన్మయులయ్యి స్వామిని ప్రార్థన చేస్తూ ఆ విధంగా కాలం గడుపుతారు. దీనికి కూడా ఒక సంప్రదాయం ఉంది. ధనుర్మాస దీక్ష అని ఒకటి ఉంది. ఏమిటంటే ఆముక్తమాల్యద అనేటువంటి గ్రంథంలో ఈ కథన గురించి రాశారు. విలిపుత్తూరు అని ఒక ఊరు ఉంది. ఆ ఊళ్ళో విష్ణుచిత్తుడు అని ఒక బ్రహ్మచారి బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన తులసి పాదులు తవ్వుతూ ఉండగా ఆ పాదుల మధ్యలో ఒక పెట్టెలో ఒక పసిపాప కనిపించింది. ఎవరా ఈ పసిపాప? బంగారు తల్లి, అందంగా ఉంది, చక్కగా ఉంది, ఎవరా అనుకుంటూ ఉండగా అనుకున్నాడు. తర్వాత తాను తీసుకువెళ్ళాడు, ఆ పాపను పోషించాడు. ఆ పాప పెద్దది కూడా అయింది, వివాహ వయస్సు కూడా వచ్చింది. ఆమె ఈ విష్ణుచిత్తుల వారిని తండ్రిలాగానే గౌరవిస్తూ ఉండేది. ఈ విష్ణుచిత్తుల వారు ఆ దేవాలయంలో రంగమన్నారు ఆ దేవుడికి, శ్రీరంగదేవునికి రోజు పూలమాల వేస్తూ ఉండేవాడు. ఆ పూలమాల ఎక్కడిది? ఈ పాపయే పూలు కోసి దండలు కట్టి ఇస్తే ఈ దండల్ని ఆయనకు వేసేవాడు. ఒకరోజు ఈ పూలదండ స్వామికి వేస్తూ ఉండగా అందులో ఒక పొడవాటి వెంట్రుక కనిపించింది. పొడవాటి వెంట్రుక కనబడటం ఏంటి? ఎప్పుడూ కలగలేదు ఇట్లా అందుకని ఈ అమ్మాయి దగ్గరకు వచ్చి, అమ్మా ఏమిటి ఇలా జరిగింది? ఈ దండలో వెంట్రుక వచ్చిందమ్మా అని అడిగాడు. ఆ అమ్మాయి ఉన్నమాట ఉన్నట్టే చెప్పింది. ఏం లేదండి నాన్నగారు, ఈ దండ వేసుకుంటే నేను ఎట్లా ఉంటానో చూద్దామని చూసుకున్నాను అంది. అమ్మా అపరాధం చేసావు కదమ్మా, నువ్వు వాడిన దండకి స్వామికి వేయటమా అనుకున్నాడు. దేవుడి దగ్గరికి వెళ్ళాడు. నాయనా అపరాధం జరిగింది, మన్నించు అన్నాడు. ఆ స్వామి ప్రత్యక్షమై, ఏం లేదు నాయన, ఆ గోదాదేవి లక్ష్మీదేవియే, నేను ఆమెను వివాహం ఆడతాను అన్నాడు. అని ఈ లోపల వైష్ణవ మతానికి చెందినటువంటి విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసిరా అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన అలా చేశాడు. చేసి వచ్చిన తర్వాత ఈ గోదాదేవి వివాహానికి ఒక ప్రయత్నం మొదలైంది. అది ధనుర్మాసం అంటారు. అంటే సూర్యుడు ధనుస్సు రాశిలోకి వచ్చినప్పుడు, సూర్యుడు ధనుర్రాశిలో ఉన్నంత రోజులు ధనుర్మాసమే. ఆ ధనుర్మాసంలో గోపికలందరూట శ్రీకృష్ణుని ప్రార్థించి ఆయనను పూజించి తరించేవారట. అందుకని ఈ గోదా అమ్మవారు కూడా ఆ నెల రోజులు దీక్ష చేసి ఆ శ్రీ మహావిష్ణువుని పూజించి చివరకు ఈ మకర సంక్రాంతి నాడు వివాహం చేసుకున్నది. అందుకనే శ్రీ వైష్ణవులు కైంకర్యము చేస్తారు. కైంకర్యము అంటే ఏంటంటే సేవల్లో కూడా మామూలు సేవ కాదు. కింకరుడు అంటే ఏంటంటే ఓ పని చెబితే అది చేసి ఇంకా ఏమన్నా చేయాలండి, ఇంకా ఏమైనా పని ఉన్నదా, ఇంకా ఏమన్నా కిం కరోమి అని అడిగి పని చేసేటువంటి వాడిని కింకరుడు అంటారు. వైష్ణవ భక్తిలో, వైష్ణవ సిద్ధాంతంలో భక్తులు అందరూ కింకరులు. అందుకని వాళ్ళకు సేవ చేయటమే, స్వామికి సేవ చేయటమే ముఖ్యం అన్నమాట. అందుకని స్వామిని దాసోహం అని అంటారన్నమాట. ఇటువంటి బుద్ధితో, ఇటువంటి భక్తితో, ఇటువంటి వైరాగ్యంతో వారు స్వామిని పూజించి మకర సంక్రాంతి రోజున గోదాదేవి కళ్యాణాన్ని చేస్తారు. ఈ 30 రోజులు వాళ్ళు పాశురములు చదువుతారన్నమాట. ద్రవిడ వేదం అంటారు, అవి చదువుతారు. వాటిలో గోపికా భక్తి,
ఆ శ్రీకృష్ణుని యొక్క మహిమలు, శ్రీకృష్ణుని ప్రేమానురాగాలు, లక్ష్మీదేవి యొక్క మహిమ ఇవన్నీ వర్ణించుకుంటారు అన్నమాట. ఈ విధంగా ధనుర్మాసం అంటే ఈ సంవత్సరం డిసెంబర్ 16వ తారీఖున వచ్చింది. అప్పటి నుండి సంక్రాంతి వరకు అవి చదువుకుంటూ కాలక్షేపం చేస్తారు. కాలక్షేపం అంటే సత్కాలక్షేపం అన్నమాట. ఇది వైష్ణవ మత సంప్రదాయాల్లో ఉన్నది. ఇంతవరకు మనము మత సంప్రదాయాల ప్రకారము వచ్చినటువంటి సంక్రాంతి సంబరాలు చూసాము, కానీ అసలైనటువంటి లౌకికమైనటువంటి ప్రాపంచికమైనటువంటి సంబరాలు మనం చూడలేదు కదా. ఇప్పుడు ఆ విషయానికి వస్తున్నాం. 6 కాలాలు రెక్కలు ముక్కలు చేసుకుని పంటలు పండించి ఇంటికి తెచ్చుకున్నటువంటి ధనరాశులు లక్ష్మీదేవుల్లాగా ఉంటే ఆ లోగిళ్ళు ఆ రైతన్నల కష్టం మర్చిపోతారు. రైతన్నల కష్టం ఎప్పుడు మర్చిపోతారు? ఇంత ఫలసాయం ఇంటికి వచ్చింది, ఆ విధంగా రాసులు ఇంటి ముందు ఉన్నాయి, అది చూసుకుని మర్చిపోతారు కష్టాన్ని. ఆ కళ్ళల్లో ఉండేటువంటి మెరుపు, వాళ్ళ ఆనందాన్ని మనం మాటలతో చెప్పలేం. అది వాళ్ళకి మాత్రమే తెలుసు. అంతేకాదు, మంచి మంచి ఆదాయాలు వచ్చినాయి, ఇన్నాళ్ళు ఖర్చులు పెట్టాము, ఖర్చులకు తగినట్లుగాను ఎంతో కొంత ఫలసాయము దేవుడిచ్చాడు అని వాటిని స్వీకరించి ఆ సమయాన్ని తమ కొత్త అల్లులను పిలిచో, లేకపోతే తమకు ఇష్టమైనటువంటి వాళ్ళని పిలిచో వాళ్ళతో కలిసి పాలు పంచుకుని ఆనందిస్తారు. ఆ ఇండ్ల ముందు ఆడపడుతుల యొక్క చేతుల్లోంచి జారువారేటువంటి ముగ్గు రేఖలు, ముగ్గు గీతలు పూల తీగల్లాగా సాగి ఆ ముంగిళ్ళలో వ్యాపించి రంగవల్లులు, సుక్కల ముగ్గులు, తీగల ముగ్గులు, పూల ముగ్గులు, రకరకాల ముగ్గులు తేరి ఆ ప్రకృతి అంతా ఎంతో అందంగా తయారవుతుంది. అటువంటి అందాన్ని మనం పల్లెటూళ్ళలో మాత్రమే చూడగలం. ఇప్పుడు నవీన సంస్కృతి వల్ల కొంతవరకు తగ్గిపోయినా కానీ చాలా పల్లెటూళ్ళలో ఇప్పటికీ మనకు ఆ సంస్కృతి కనబడుతూనే ఉన్నది. అందుకు మనం చాలా అదృష్టవంతులం. అంతేకాదు, తమకు దొరికిన దానిలోనే వాళ్ళు ఆ లోగిళ్ళలు అలంకరిస్తారు. పేడతో గొబ్బిళ్ళు చేసి బంతి పూలను కట్టి వాటితో అందంగా కూర్చి చాలా ఆనందిస్తారు. పూర్వకాలంలో ఈ తెల్లవారక ముందే ఈ అలంకారం అయిపోయేది. దాసరులు హరినామ సంకీర్తనం చేసుకుంటూ, లేకపోతే గోవిందనామ సంకీర్తనం చేసుకుంటూ, ఒక భుజం మీద ఒక తంబూర, చేతుల్లో చిరతలు పట్టుకుని, మెడకు జోలెలు తగిలించుకొని వాళ్ళు వస్తే ఈ రైతులు తమ సంతోషం కొద్దీ తమకు ఉన్న దాంట్లో ఎంతో కొంత వానికి ఇస్తారు. రోజు దాన ధర్మాలు చేయలేరు కదా, అందుకని వాళ్ళకి తెలుసు రోజు చేయలేకపోయాం, ఈ రోజున్నా చేద్దాం. బలిచక్రవర్తి లాంటి వాడే సంక్రాంతి నాడు దానం చేశాడు. దానం చేయటం వల్ల అనంత పుణ్యఫలం వస్తుందని కూడా పురాణాల్లో, వేదాల్లో ఉన్నది. మనం కూడా మనకు చేత ఎందుకు చేద్దాము అని సంతోషం కొద్ది తాము చేస్తారు. ఆ విధంగా కొంతమంది పేదలకు ఆ విధంగా ఆహారం దొరుకుతుంది, ఎంతో కొంత దొరుకుతుంది. పూర్తిగా జీవితాంతం దొరకకపోవచ్చు. దానివల్ల దానము చెయ్యాలనేటువంటి ఒక కోరిక కలిగించడం అనేది ఆ పండుగకు చాలా గొప్ప విశేషం. ఇంకో గొప్ప విషయం ఉంది. మనం ఇప్పుడు కోడి పందాలని అవని ఇవని వింటున్నాం. ఇప్పుడు ప్రభుత్వాలు వాటిని నిషేధించినాయి అనుకోండి, కానీ ఈ కోడి పందాల్లో కూడా ఒక పరమార్థం ఉంది. ఇదివరకు రోజుల్లో ఆ ఇళ్లలో కోళ్ళు సమృద్ధిగానే ఉండేవి, ఇప్పుడులాగా కాదు. ఆ కోళ్ళు అవి ఆడుకుంటూ ఉంటే మనం చూడాలి, అవి ఆడుకోవు. కాబట్టి వాటి మధ్యలో కలహం పెడితే అవి కాసేపు తగాదా పెట్టుకుంటే అదంతా మా కోడి గెలిచింది అంటే మా కోడి గెలిచింది అన్నట్లే కాసేపు సంతోషించారు. అంతవరకే దాన్ని పాటించడం జరిగింది. అంతకు మించి శృతి మించలేదు. ఇప్పుడు అట్లా కాదు. ఆ కోళ్ళు పొడుచుకుని రక్తపాతం జరిగి ఒక కోడి కాకపోతే ఒక కోడి పందాల్లో 100 కోళ్ళు మరణించడం అనేటువంటిది ఇప్పుడు చూస్తున్నాం. ఇది ఇప్పుడు వ్యసనంగా మారింది. ఒకప్పుడు కేవలం వినోదంగానే మారింది. కేవలం యుద్ధానికి ఒక ప్రాతిపదికగా మారింది ఈ రోజుల్లో. ఇవే కాదు, ఎడ్ల పందాలు. ఆ ఎడ్లు తమ యొక్క బలాబలాలను చూపించడం కోసమని చెప్పి పొలాల్లో ఎడ్ల పందాలు పెట్టేవాళ్ళు, బరువు లాగటము ఇటువంటివి కూడా. దానివల్ల ఏమయ్యేది, ఆ గెలిచిన ఎద్దును చూసి ఓడిపోయిన ఎద్దులు కలిగినటువంటి యజమానులు కూడా
తమ పశువుల్ని ఇంకా బలంగా పెంచాలి అనేటువంటి ఉద్దేశం పట్టుదల పెట్టి పశువుల్ని ఇంకా బలంగా పెంచేటువంటి వాళ్ళు. అందుకనే స్పర్ధ అనేది ముఖ్యం, పోటీ అనేది ముఖ్యం. ఆ పోటీ అనేది ఆరోగ్యకరమైనటువంటి పోటీ. ఆ ఆరోగ్యకరమైనటువంటి పోటీలు ఈ మకర సంక్రాంతిలో మనం పల్లెటూరి వినోదాలను కళ్ళారా చూస్తూ ఉంటాం. ఇది ముఖ్యం కాదా? ఇంకా ఒకటి, సూర్యుడు మనకు ప్రత్యక్ష దైవం కాబట్టి ఆ సూర్యుడి వల్ల వచ్చేటువంటి వాటిల్లో మనం ఉపయోగపడుతున్నాం కాబట్టి ఆ కొద్ది రోజుల్లోనే ఆ పొలాలన్నింటినీ కాసేపు ఎండబెట్టుకుని క్రిములు రహితంగా చేసుకుని మరలా ఏరువాక వచ్చిన తర్వాత మరలా వ్యవసాయం మొదలు పెడుతున్నాం. ఇవన్నీ కూడా మకర సంక్రాంతి వల్ల వచ్చినటువంటి భౌతికమైన మార్పుల వల్లనే కదా సాధ్యమవుతున్నది. అందుకనే సంక్రాంతి అంటే ప్రపంచానికి మొత్తానికి సంక్రాంతి. ఎందుకు? మన భారతదేశంలోనే కాదు, ఈ సూర్యుడు అన్ని చోట్ల ఉన్నాడు, అన్ని చోట్ల ఇలాగే వెలిగిస్తున్నాడు. కానీ మన భారతదేశం యొక్క భౌగోళిక పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. 6 ఋతువులకు అనుకూలంగా ఉండడం వల్ల 6 ఋతువుల్ని రకరకాల మార్పులు చేస్తూ సూర్య భగవానుడు మనకి ఇలా మేలు కలుగజేస్తున్నాడు. కాబట్టి సంక్రాంతి మన ఆధ్యాత్మిక జీవితంలో కానీ, ఆరాధనా జీవితంలో కానీ, మన లౌకిక జీవితంలో కానీ అన్ని రకాలుగా మనకు మేలును కలిగిస్తున్నది, శ్రేయస్సును కలిగిస్తున్నది. మరలా వస్తే బాగుండనున్నది అన్నట్లు అనిపిస్తున్నది. అందువల్ల రాబోయే సంక్రాంతి వరకు, ఈ సంక్రాంతి నుండి మరలా రాబోయేటువంటి సంక్రాంతి వరకు ఈ మధుర స్మృతులను గుర్తుపెట్టుకుని పెద్దలు చెప్పినట్టు మంచి కార్యక్రమాలని, దాన ధర్మాలు, పోటీతత్వాలు, అంతేకాదు ఆధ్యాత్మికమైనటువంటి భావనలు, సూర్య ఆరాధన, సూర్యుని యొక్క శక్తిని వినియోగించుకోవటము, ఇవన్నీ సక్రమంగా ఉపయోగించుకొని ఆ రాబోయే సంక్రాంతి నాడు కూడా మనము చాలా ఆనందించేటట్లుగా జీవించాలని కోరుతూ ఇంతటితో ముగిస్తున్నాను. స్వస్తి.